ప్రేజుగా ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాము. సర్వశక్తిగా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల చూప కృప పెట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం పొందాలని చెల్లిస్తుంది. గల సమయంలో వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యం సత్యంలో నడిపించండి. ఈ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షత మాకు దయచేయడం ప్రార్థిస్తూ మా మనోనిధులు తెరవండి. ఈరోజు ఒక నూతన క్రియ వాక్యం వింటుండగా మా జీవితంలో జరిగిస్తారు నమ్మకం వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవుడు మనకు ఇచ్చిన ఈ నూతన వారము నూతన నెలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు తీసుకున్న అంశం ఈ నెల మనము వాగ్దానం విడుదల చేసినాము, మంత్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ అని. సో ఆ అంశం మీద మనం ధ్యానిస్తాం. ఎన్లార్జ్ మై హార్ట్, ఎన్లార్జ్ మై హార్ట్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. కీర్తనలు 119:32 వచ్చిన గమనిస్తే, ఎన్లార్జ్ అంటే విస్తారము, అంటే విశాలము. మరేమో నేర్చుకుంటాము, ఎన్లార్జ్ మై హార్ట్, మన హృదయాన్ని విశాలపరచమని అడగాలి. కీర్తనలు 119:32 వచ్చిన కీర్తనకారుడు మరి ఏ విధంగా ఆరంభిస్తున్నామని గమనిస్తాం. ఏమన్నాడు? I will run the way of thy commandments when thou shalt enlarge my heart. ఎన్లార్జ్మెంట్ అనగానే చాలాసార్లు మనము ఆర్థికంగా కానీ లేదంటే మన శారీరకంగా వస్తుపూర్వకంగా మనము విస్తరించాలి, మన సరిహద్దులు విస్తరించాలని అడుగుతాం. అది సత్యమే, కానీ మరి ఈ మాట నుంచి మనము ఆరంభిస్తాం. దేవుడు మన సరిహద్దులు విస్తరించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ గమనిస్తే వాక్యము, నా హృదయమును నీవు పరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. I will run the way of thy commandments when thou shalt enlarge my heart. దేవుడు దేవా నా హృదయాన్ని విశాలపరచమని అడుగుతున్నాము. మరి విశాలపరిచినప్పుడు మనం ఎక్కడ పరిగెత్తాలంట? దేవుని ఆజ్ఞల వైపు పరిగెత్తాలి. అంటే దేవుని వాక్యం వైపు పరిగెత్తాలని దేవుడు వాక్యంలో సూచిస్తున్నాడు. వివిధ రకాల సమయంలో మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడు ఏమంటాడు? ఆయనకి విశాలపరిచి ఏం కావాలంట? ఆయన రాజు అయినప్పుడు కూడా ఆయన అన్ని విస్తారాన్ని చూస్తున్నాడండి. సరిహద్దులు విస్తరించడము, సైన్యం విస్తరించడము, జనం విస్తరించడము అని అన్నిట్లో కూడా విస్తారం చూస్తాడు. కానీ ఏమని అడుగుతున్నాడు? నా హృదయాన్ని విశాలపరిచినట్లయితే నేను నీ వాక్యం పట్ల పరిగెత్తుతాను. అంతకుముందే వాక్యం పట్ల పరిగెత్తుతున్నాడు, ఇంకా నీ వాక్యం పట్ల దృష్టి కలిగి నీ వాక్యం వైపు పరిగెత్తడానికి కీర్తనకారుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఈ వాక్యం ధ్యానిస్తున్నా మనము నేర్చుకుందాం, మనము అంగీకరించే చూడండి, అదొక ప్రార్థన లాంటిదండి. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, అదొక ప్రేయర్ అన్నాడు. సో వీ షుడ్ ప్రే, లార్డ్ enlarge my heart so that I can run towards your word, run towards your commandments. దేవుడు మనం విశాలపరుస్తున్నాడు. వచ్చినప్పుడు మనం లోకరీతిగా పడిపోతాం, కానీ ఉదయకాల సమయంలో మరొకసారి గుర్తు చేస్తున్నాము. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. when the heart enlarges, ఏమంటుందంట? మన తలంపులు, మన నడవడిక, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ అన్ని కూడా మారుస్తాయి. అందుకే వాక్యం ఏం సరిస్తుంది? నువ్వు హృదయాంతరంలో ఏదైతే ఉంటావో నువ్వు దాన్ని నోటి ద్వారా పలుకుతావు. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మౌత్ స్పీకర్. సో నోటి ద్వారా విశాలం పలకాలి, విశాలం రావాలంటే మొట్టమొదటి ఏం కావాలి? మన హృదయం విశాలపరచబడాలి. నా హృదయం విశాలపరచబడినప్పుడు నా బిహేవియర్, నా ప్రవర్తన ఏం చేయాలంట? నేను గమనించాలి. నా మాట, నా క్రియ, నా చేష్ట, నా తలపులు ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని విశాలపరుస్తున్నాడో ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయండి. అందుకే ఇక్కడ వాక్యం గమనిస్తే when your heart enlarges,
కృత నిబంధన ఏమన్నా వాక్యం తెలుస్తుంది, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. నీ హృదయాన్ని మీరు కలవరపరచనీయుడి. నా హృదయం ఎప్పుడైతే కలవరపడుతుందో నేను ముందుకు ఎదగలేను. ఎందుకు? ఆ కలవరము డిస్ట్రెస్, డిప్రెషన్, కృంగిపోతూ ఉంటుందండి. అందుకే చాలాసార్లు డిప్రెషన్ ఉన్న మనం ఏం చేస్తాము, అలాంటి ఆలోచన నుంచి బయటకు తీసుకురానికే బయట తిప్పటము, ఊరు తిప్పటము, లేకపోతే వేరే కాలక్షేపం చేయటము. ఎందుకు? వాళ్ళ హృదయము మార్చబడుతుందండి. సో ఉదయకాల సమయంలో మన హృదయంలో ఎలాంటి కలవరం ఉన్నట్లయితే మన హృదయాన్ని దేవా నా హృదయాన్ని కలవరపరచొద్దు అని వాక్యం సూచిస్తుగా నా హృదయంలో ఉన్న కలవరము తొలగించి నా హృదయాన్ని విశాలపరిచి నా ప్రవర్తన అంతటి కూడా ఈ వాక్యం వైపు తిరిగేలాగా నాకు చేయమని అడిగారు. ఒక ప్రార్థన అండి. సొంతంగా మనం చేయలేకపోతాము, సొంత శక్తితో మనం దాన్ని అధిగమించలేకపోతామని ఉదయకాల సమయంలో ఈ నెల దేవుడు మన హృదయాన్ని విశాలపరచును గాక. ఏమే హృదయం విశాలపరచబడితే మన సరిహద్దులో విశాలపరచబడతాయి. ఏమే ఎన్లార్జ్మెంట్ అనగానే ఏం చేస్తాము, దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇస్తాడు, పెద్ద చర్చ్ ఇస్తాడు, పెద్ద మినిస్ట్రీ ఇస్తాడు, నా పెద్ద టెరిటరీ ఇస్తాడు, అలాంటి మాటలు రాయబడ్డాయి. అది సత్యమే. కానీ మొట్టమొదటిగా మన హృదయం విశాలపరచబడితే ఇవన్నీ కూడా సాధ్యమే. అవి క్రమంగా మనము గమనిస్తాం. ఏమే కీర్తనలు 18:36. కీర్తనలు 18. నా పాదములకు చోటు విశాలపరిచింది, నా చీలమండలం మండలు వెడకలేదు. 35. నీ రక్షణ కేడము నీకు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. నా పాదములకు చోటు విశాలపరిచింది, నా చీలమండలము వెనకలేదు. Thou hast enlarged my steps under me, that my feet did not slip. ఫస్ట్ ఏమని మాట్లాడుతున్నానండి, నా హృదయాన్ని విశాలపరిచినందుకు, లేదంటే పరిచినప్పుడు నేను నీ వాక్యం పట్ల పరిగెత్తుతాను. ఇక్కడ వాక్యం పట్ల పరిగెత్తుతున్నప్పుడు ఏం జరిగిందో ఇక్కడ 30 రోజుల్లో నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చిలమండలము వెనకలేదు. అంటే ఏంటి? వాక్యం వైపు పరిగెత్తుతున్నప్పుడు మన కాలు వెనుకవు, లేదంటే మన జీవితం వెనుకదండి. వెనుకడం అంటే ఏంటిది? నొప్పి కలిగించడము, తొట్టిల్లి పడిపోవటము. లోకం వైపు పరిగెత్తితే మనం తొట్టిల్లి పడిపోతాం. కానీ వాక్యము నీకు గురి అయినట్లయితే, వాక్యం పట్ల ధ్యానిస్తున్నట్లయితే, వాక్యం చూసుకుంటూ నువ్వు పరిగెత్తుతున్నట్లయితే వాక్యం ఏం చేస్తుంది? నీ కాలు వెనుకదు. అంటే నీకు నష్టం కలగదు, మేలు మాత్రమే కలుగుతుంది. ఒకటేంటిది? మొట్టమొదటి మన హృదయంలో విశాలపరచుకోవాలి. రెండోది, అందుకే వాక్యం ఏం రాబడి, నీ వాక్యము నా పాదముకు దీపమైనది, నా త్రోవకు వెలుగైనది. Thy word is a lamp unto my feet and a light unto my path. Amen. సో నేను లైట్ వేసుకొని నడిచినప్పుడు తొట్టిని పడిపోను, కానీ చీకటిలో నడిచినప్పుడు తప్పకుండా తొట్టిని పడిపోతాం. లైట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామో, ఏ విధంగా వెళ్ళగలుగుతామో, అదే లైట్ లేనప్పుడు మనం వెళ్ళలేమండి. నువ్వు నడుచుకుంటూ పోయినా కొన్నిసార్లు చీకట్లో మన డ్రైవ్ చేసినప్పుడు, వెహికల్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు హెడ్ లైట్ పనిచేయదు, లైట్స్ పనిచేయవు. అప్పుడు ఎట్లా వెళ్తాము? స్ట్రీట్ లైట్స్ లేవు, నీ బండికి హెడ్ లైట్ కూడా లేదు. మనం ఎట్లా డ్రైవ్ చేస్తాము? చాలా నెమ్మదిగా భయంతో డ్రైవ్ చేస్తూ ఉంటాం. అదే హెడ్ లైట్ ఉందనుకోండి, ఏమవుతుందంటే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. సో అందుకే వాక్యం తెలుస్తుంది, నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగైనది. సో ప్రతి అడుగులో నువ్వు ఏం క్యారీ చేయాలి? దీపము క్యారీ చేస్తే వెలుగు ఆటోమేటిక్గా వస్తుందండి. ఆ దీపం ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యమైన దీపం పట్టుకొని వెళ్తేనే నీకు వెలుగు వస్తుంది. వాక్యమైన దీపము పట్టుకొని వెళ్ళకపోతే నీకు వెలుగు రాదు, మనం తొట్టిని పడిపోతాం. అందుకే కీర్తనకారుడు తన కాలు వెనుకలేదు. Thou hast enlarged my steps under me, that my feet did not slip. నేను తొలగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నీ వాక్యము నన్ను కాపాడింది. సునాదగాడు మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము. మరి ఇక్కడ ఒక వ్యక్తిని గమనిస్తాం. 1 Chronicles chapter 4 verse 9 and 10.
నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. చాలు. ఇక్కడ గమనించాం, ఒక సందర్భం తీసుకుందాం. ఏమైనా అంశం ధ్యానిస్తాము? ఎన్లార్జ్ మైండ్ హార్ట్. ఇక్కడ చెప్పేసి గమనిస్తే, and Jabez was more honorable than his brethren, and his mother called his name Jabez, saying, because I bear him with sorrow. ఏమో స్టార్ట్ అవుతుంది తన గురించి. యెబెజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అని పేరు పెట్టెను. సో జేబెజ్ని గమనిస్తే తల్లి ఏ ప్రయాసంలో ఉందో, ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు. అంటే నొప్పి భరిస్తూ బహుశా అనుకున్నాము అత్త కూడల ఇబ్బందో లేదంటే భర్తతో ఇబ్బందో ఏదో ఒక ఛాలెంజ్, అంటే యెబెజు తల్లి ఏదో ఒక ఛాలెంజెస్గా వెళ్తున్నది. ఆ సమయంలో ఆమె గర్భం దాల్చింది. మరి మిస్క్యారేజ్ కాకుండా ఏం చేసి డెలివరీ చేసినండి. ఆ కొడుకుని అంటే అనేక మంది పిల్లలు ఉన్నారు. యెబెజు గారి కనేటప్పుడే తనకి అనేక పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితిలో ఏమంటారు, యెబెజు అని ఎందుకు పెట్టిందంట? నేను కష్టంతో కన్నాను, బాధలో కన్నాను, నొప్పితో కన్నాను కాబట్టి యెబెజు అనే పేరు తనకి పెట్టడం జరిగింది. యెబెజు నుంచి ఏమైనా స్టార్ట్ అయింది, ఈజ్ మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. అండ్ జేబెజ్ వాజ్ మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్. అనుకుందాము, వై హీ వాజ్ ఆనరబుల్. ఆయన పేరేమో నొప్పిగా ఉన్నది, కానీ వాక్యం ఏం తెలుస్తుంది, ఆయన అన్నదమ్ములందరికన్నా ఘనుడు అని వాక్యం తెలుస్తుంది. ఎందుకు ఘనత పొందుకున్నాడు? ఎందుకంటే తన హృదయము విశాలపరచబడటము అనేది అడుగుతూ ఉన్నాడు. తన హృదయ వైపు దేవుడు ఎరిగినవాడు కాబట్టి అన్నదమ్ములందరూ కూడా నీచమైన వ్యక్తి, నొప్పి కలిగించే వ్యక్తి, ద్వేషింపబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఊహిస్తాము. యెబెజు మన అన్నదమ్ములను కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. ఒక సెట్ ఆఫ్ అన్నదమ్ములు ఉన్నారు. ఏంటంటే ఆ 12 మంది అన్నదమ్ములలో యోసేపుని ద్వేషించి, యాకోబు కుమారులు 12 మంది, 11వ వ్యక్తి యోసేపు. యోసేపుని అన్నలందరూ ద్వేషించారు. కాబట్టి ఏం చేస్తారు, అన్నలు యోసేపుని అమ్మేసి తన జీవితం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అక్కడ కూడా గమనిస్తే యోసేపుని దేవుడు ఘనపరిచాడు. ఎందుకు? తన ప్రవర్తన కరెక్ట్గా ఉంది కాబట్టి, దేవుని దృష్టిలో తన ప్రవర్తన కరెక్ట్గా ఉంది కాబట్టి దేవుడు యోసేపుని హెచ్చించాను. దావీదు వాళ్ళు కూడా దాదాపు 8 మంది అన్నదమ్ములు అయితే దేవుడు దావీదుని ఎందుకు హెచ్చించాడు? తన ప్రవర్తన బట్టి. ఎన్లార్జ్ మై హార్ట్, నా హృదయాన్ని విశాలపరచు. విశాలమైన హృదయం కలిగిన వారికి, విశాలమైన హృదయం అంటే ఏంటి? చాలాసార్లు గొడవలు అయినప్పుడు లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏమంటాము, క్షమించమంటాము. మంచి హృదయంతో క్షమించు, విశాలమైన హృదయంతో క్షమించు. లేదంటే ఏదైనా సహాయం చేస్తాం అనుకోండి, ఎక్కడైనా ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్, లేకపోతే బీద వాళ్ళకి సహాయం చేస్తే ఏమంటారు, దేవునితో పోలుస్తూ ఉంటారు. దేవుళ్ళ వచ్చి నువ్వు మాకు సహాయం చేస్తావు, నీ హృదయం ఎంత విశాలమైనది. ఎందుకు? ఏదైనా మంచి క్రియ జరిగితే విశాలమైన హృదయం అని మాట్లాడుతుంటారు. సో అదేవిధంగా ఈ అన్నదమ్ముల సెట్స్ తీసుకుంటే యోసేపు కానీ, దావీదు కానీ, యెబెజు కానీ ఎందుకు ఘనపరచబడిన వారు? ఎందుకంటే తన హృదయ వైఖరి దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉంది కాబట్టి. అన్నదందరూ ధృవీకరించి అనుకుందాం, అరే నువ్వు కన్నప్పుడే మా అమ్మ చాలా కష్టం ఉంది, నష్టం ఉన్నది, బాధతో కన్నది కదా, నీ పేరు యెబెజు, నువ్వు నొప్పిరా ఇంటికి, నువ్వు దౌర్భాగ్యమి, నువ్వు ఒక మచ్చవి, ఇవన్నీ మాటలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజులో మాట్లాడుతున్నావు. కొంచెం నష్టం జరుగుతుంది, రైట్? సో అలాంటి పరిస్థితుల్లో యెబెజు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఏమేమి ప్రార్థన చేస్తున్నాడు? యెబెజు ఇశ్రాయేలు దేవుని గూర్చి పెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. అలాగే ఫస్ట్కి ఏమని మాట్లాడుతున్నాడంటే లార్డ్, 5 నిమిషాలు గమనిస్తాం.
యూ వుడ్ బ్లెస్ మీ ఇండీడ్. ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వించాలని అంటున్నాడు? తన ఎరిగిన వాడు ఏంటిదంటే దేవుని ఆశీర్వాదం ఉంటే నేను ఏం చేస్తాను? నేను ఆశీర్వించబడతాను, ఆశీర్వించబడేలాగా చేస్తాను. ఐ విల్ బి బ్లెస్డ్ సో దట్ ఐ షల్ బి అ బ్లెస్సింగ్. దేవుడు అంటే ఆ రోజు వరకు కూడా ఎప్పేసి అన్నదమ్ములందరూ కూడా నొప్పి అని పిలుస్తున్నాడు, ఎప్పేసి అని పిలుస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, ఎవరు దగ్గర తీసుకోవట్లేదు. బహుశా తల్లి కూడా ద్వేషిస్తుండొచ్చు. అనవసరంగా కన్నాను కదరా, నువ్వు నీ కన్న తర్వాత నువ్వు కన్నప్పుడే ఇగో ఇలాంటి స్థితిగతులు ఉన్నాను, ఇలాంటి పరిస్థితులు ఉన్నాను అని బహుశా ద్వేషించుండొచ్చు, లేకపోతే తృణీకరించవచ్చు. అనేక విషయాలు వాళ్ళు తన విషయంలో చేస్తే కానీ ఎప్పేసి గ్రహించింది ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తే తోకగా ఉన్న వారిని నేను తలగా చేర్చబడతాను. ఇంట్రడక్షన్ యాక్చువల్గా 9వ వచనం ఇచ్చినారు, తర్వాత 10వ వచనం చేసే ప్రార్థన స్టార్ట్ అయింది. మరి అనుకున్నాము తారుమారు చేస్తే ఈ ప్రార్థన తర్వాతనే ఆయన ఇంట్లో గణపరచబడ్డాడు. ఎందుకు? తప్పకుండా ఆయన ఇంతమంది అన్నదమ్ములు తెలియదు, కానీ ఆ అన్నదమ్ముల మధ్యలో ఆ ఒక్క వ్యక్తి ఇంటికి నొప్పి కలిగిస్తే తప్పకుండా తనని ద్వేషిస్తారు. ఎందుకు? అది స్వభావం, మానవ స్వభావం కాబట్టి అందరూ ద్వేషిస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఆ ద్వేషం, పగ, కోపం అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎప్పేసి ఏమైనా స్టార్ట్ చేశాడు? యూ వుడ్ బ్లెస్ మీ ఇండీడ్. ఏంటంట? నన్ను నీవు ఆశీర్వదించదవు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ద్వితీయోపదేశకాండం ఏమి రాబడిందండి? The blessing of the Lord will make you rich and adds no sorrow with it. అవునా? దేవుని ఆశీర్వాదం ఏం చేస్తాడంట? నిన్ను గొప్పవాడిగా చేస్తుంది, నిన్ను ధనికులుగా చేస్తుంది కదా. ధనధనం గురించి చెప్తున్నా జస్ట్ ఆ ఎగ్జాంపుల్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్. రిచ్ అనేది అన్ని ఏరియాస్లో అండి, ఆర్థికంగానే కాదు. గాడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. బ్లెస్సింగ్ అంటే దేవుడు ఆర్థికంగా కాదు, నాపైన ఆశీర్వాదం వచ్చినప్పుడు నేను అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాలు నేను ఆశీర్వించబడతాను. నేను ఆశీర్వించబడి ఏమవుతుందా? ఇట్ విల్ యాడ్ నో సారో విత్ ఇట్. నీకు దుఃఖము, బాధ, వేదన ఉండదు. ఏంటిదంట? ఆశీర్వించబడితే దుఃఖం, బాధ, వేదన అన్ని కూడా అపవాది తెచ్చిపెట్టి అని కూడా వెళ్ళగొట్టబడతాయి. హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ 7 ways. సో ఎప్పేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఏమంట? ఆ ప్రార్థన తనపైన వచ్చినప్పుడు ఏదైతే ఎప్పేసి పెడితే నొప్పి అని పిలుస్తారో ఆ రోజు నుంచి బ్లెస్డ్గా మారిందండి. ఎవ్రీ కర్స్ విల్ టర్న్ ఇంటూ బ్లెస్సింగ్. నీ పైన ప్రతి శాపము ఆశీర్వకరంగా మార్చబడుతుంది. ఎప్పుడు? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్ అండ్ యాడ్స్ నో సారో విత్ ఇట్. దుఃఖము, బాధ, వేదన, కృంగిపోయే పరిస్థితులు ఉన్నామా? ఆ స్థితిగతిలో యూ హ్యావ్ జస్ట్ ప్రే దిస్ ప్రేయర్. బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్. ఓ దేవా, నీవు నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నీ ఆశీర్వాదము ఏం చేస్తుంది? నాలో ఉన్న దుఃఖము తొలగిస్తుంది. అప్పుడు ఏపేసి ప్రార్థన చేస్తాడు. తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. బహుశా తల్లి కూడా ఆయన అనవసరం కన్నా నేను కన్నప్పుడు ఇంత నొప్పి భరిస్తాడు. చూడండి, అన్నలందరినీ చూడండి, వాళ్ళందరూ మంచి కన్నాను, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాతనే ఇగో నా ఇంట్లో ఈ స్థితిగతి స్టార్ట్ అయింది. నేను కన్న తర్వాతనే, నేను పెంచిన తర్వాతనే, నేను పోషించిన తర్వాతనే ఇగో నేను శపించబడ్డాను. బహుశా ఎన్ని సూటిపోటు మాటలేదని మనకు తెలియదు, కానీ మానవ స్వభావం ఆ రోజు కూడా ఉంది, ఈ రోజు కూడా ఉండాలి. ఆ సూటిపోటి మాటలతో ఏం చేస్తారు? దుఃఖం, బాధ, వేదన పరిస్థితుల్లో ఎప్పేసి ఎవరి వైపు చూసాడండి? తల్లితో కొట్లాడలేదు, తండ్రితో కొట్లాడలేదు, అన్నతో కొట్లాడలేదు, కానీ ఏం చేస్తాడు? దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయనకి తెలుసు గాడ్ ఈజ్ మై ఆన్సర్. హల్లెలూయా. దేవుడే నాకు సమాధానకర్త అని ఎరిగినవాడు కాబట్టి అని గమనించాడు. ఎందుకు నన్ను ఈ స్థితిగతి చూస్తే, ఎందుకు నన్ను తక్కువగా చూస్తున్నారు? వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, నాకు లేదు కాబట్టి నేను తక్కువ చూస్తున్నాను. కాబట్టి దేవా, నా దగ్గర ఏది లేదో నువ్వు నాకు అనుగ్రహించు, నువ్వు నన్ను హెచ్చించు. దెన్ పీపుల్ కాల్డ్ హిమ్, హీ ఈస్ మోర్ హానరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. తన కన్నప్పుడు he was a curse among the brothers, but after this prayer, when God blessed him, దేవుని ఆశీర్వాదం తర్వాత ఏమండి? he became more honorable than his brother. ఎందుకు? he enlarged his heart.
హృదయాన్ని విశాలపరచుకున్నాడు. ఏంటిది? మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, మంచి ఉద్దేశం కలిగిన వాడు, ఎవరిని సూటిపోటి మాట్లాడట్లేదు, ఎవరిని ద్వేషించలేదు, ఎవరికైనా పగ పెట్టుకోవట్లేదు. ఆ ఒక్క ఫస్ట్ లైన్ ఏమని చూసినాము? బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్. రెండోది ఏమన్నా? రెండో మాట, నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దును విశాలపరచు. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంటే బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్. రెండోది ఏమన్నా గమనిస్తాము? నా సరిహద్దును విశాలపరచు. బట్ అనుకుందాము, చిన్నవాడు కాబట్టి, లేదా ఇంట్లో ఇలాంటి శాపము తెచ్చినవాడు కాబట్టి బహుశా చిన్న గుడిసెలు ఉండడం అనుకుందాం. చిన్న టెంట్, చిన్న గుడిసె. బయటకు వచ్చి చూస్తే అన్న వాళ్ళకి అందరికి మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, నాకు చూస్తే చిన్న గుడిసె, నా చిన్న గోపురం మాత్రం చిన్న గుడి లాగానే ఉంది. నేనేం చదివా? నా సరిహద్దులు విశాలపరచు. ఫిజికల్ కాదు, మెటీరియల్గా కూడా, వస్తుపూర్వకంగా కూడా, దేవా నీవు నన్ను విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. బహుశా అనుకున్నాం వాళ్ళకి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు ఉండొచ్చు. బహుశా మనకి ఏమి లేకపోవచ్చు, ఒక ప్రాంతం, ఒక పట్టణం ఏది లేకపోవచ్చు, తన ఆస్తులు అంతస్తులు ఏది కోల్పోయినా దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవా నీవు నా సరిహద్దులు విశాలపరచు. ఫస్ట్ ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు. రెండోది నన్ను విశాలపరచు. ఎక్కడ నుంచి స్టార్ట్ చేసామంటే ఎన్లార్జ్ మై హార్ట్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. నా హృదయాన్ని విశాలపరచు, నా హృదయాన్ని విస్తరించు. హృదయంలో ఏదైతే ఉంటుందో అది బాహ్యంగా కనిపిస్తుంది. నువ్వు అందుకే వాక్యం అనుసరిస్తే ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ గాడ్ విల్ ఫుల్ఫిల్. నీకు వాంఛ లేకపోతే తీర్చడానికి ఏం లేదండి. ఈ మాట ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తాను. నీకు హృదయంలో వాంఛ లేకపోతే దేవుడు నీలో నీ జీవితంలో ఏదైనా తీర్చడానికి ఏం లేదు. బికాస్ గాడ్ ఈస్ లుకింగ్ అట్ దట్, గాడ్ ఈస్ సర్చింగ్, డూ యూ హ్యావ్ ఎ డిజైర్? నీకు వాంఛ ఉందా? దేవుడి దృష్టిలో మంచి వాంఛలన్నీ కూడా నెరవేర్చబడుతుంది. బహుశా నీకు వాంఛ ఉండొచ్చు, నీ భర్తను, నీ భార్యను నాశనం కావాలని అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే వాక్యం అది నెరవేర్చబడదు. మంచి వాంఛలు, మంచి డిజైర్స్ ఫుల్ఫిల్ చేస్తాడు. అది కూడా వాక్యానికి అనుసారమైన వాంఛ ఉన్నట్లయితే. వాక్యానికి అనుసారం దేవా నా సరిహద్దులు ఎందుకు విస్తరించాలి? నేను బ్రతుకుతా, అనేక మందిని నేను బ్రతికిస్తాను, అనేక మంది నా దగ్గరకు వచ్చి నివాసం చేయగలుగుతాను, అనేక మంది నేను గృహాలు కట్టించగలుగుతాను, అనేక మందిని ఇల్లు ఇవ్వగలుగుతాను, అనేక మంది టెంట్లు నా గృహంలో, నా ప్రాంతంలో వేసుకొని ఉండొచ్చు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నీవు నన్ను ఆశ్రయించు. రెండోది నీవు నా సరిహద్దులు విశాలపరచు. నా సరిహద్దులు విశాలపరిచినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అది హృదయంలో వాంఛ ఉంది. ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? అన్నలందరూ చూసుకోవాలి. ఎవరైనా ఒక ప్రేయర్ చేస్తా, దేవుడు నన్ను వింటాడు, చూస్తా, నీవు నన్ను సవాలం చేయట్లేదని తను తాను తగ్గించుకొని, ఏ పరిస్థితిలో దుఃఖము, బాధ, వేదన తను తాను తగ్గించుకొని ఆ ప్రార్థన చేసినప్పుడు. అన్న కూడా మందిరానికి వెళ్ళినది. ఎప్పుడు వెళ్ళిందండి అన్న? సవితండమా కదా. ఇంకొక స్త్రీ, రెండో భార్య. ఎవరు రెండో భార్య? ఎల్కానా రెండో భార్య. తన జీవితం ఏం చేశాడంట? ప్రతిరోజు కూడా సూటిపోటు మాటలతో, ఏంటిది? వచ్చిందిరా కొట్టురాలు, దీని ముండ మోషన్ అంటారు, ఏదో మాట్లాడుతున్నాడు కదా. దీనికి సంతానం లేదు. పోయిన చిన్న నా సంతానం ఎలా లేదు? నీ పిల్లల్ని నేను పెంచుకుంటానంటే, ఆడిస్తానంటే నువ్వు నా పిల్లల్ని ముట్టదు, నువ్వు గొడ్రాలి, నీకు సంతానం లేదు. సూటిపోటి మాటలతో వాక్యం అంతా తెలుస్తుంది. షీ ప్రొవోక్డ్ అని మాత్రం తెలుస్తుంది. సూటిపోటి మాటలతో ప్రతిరోజు కూడా మరి ఎంత వేదన కలిగింది కానీ ఒకరోజు డిసిషన్ తీసుకున్నది, ఎస్ ఆర్ నో. దేవా నువ్వు ఇస్తావా సస్తావా? ఆ పరిస్థితి తెలుసా మనకి? ఇస్తావా సస్తావా? ఈరోజు నేను వస్తున్నా నీ దగ్గరికి, నీ మందిరంలో ప్రార్థన చేస్తా. ఎప్పుడైతే ఆ దుఃఖము, బాధ, వేదనతో ప్రార్థన చేసిందో గాడ్ గ్రాంటెడ్ హర్ రిక్వెస్ట్. అదే మాట ఇక్కడ కూడా చూస్తున్నాం. అన్ని ఉండి ప్రార్థన చేయట్లేదండి. అబ్రాహాం ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ వరకు ప్రార్థన చేయలేదు. ఎందుకు? ఈజ్ ఆల్వేస్ బ్లెస్డ్. దేవుడు తనకు ఇవ్వకముందు తనకు ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. ఏం లేదు? సంతానం లేదు. సంతానం వరకు ప్రార్థన చేసేవాడు చేయలేదు. దేవుడే తనని పిలిచి, దేవుడే తనని మిషన్ చేసి, నీ దగ్గర ఏది లేదో నేను నీకు అది ఇస్తా, కేవలం ఏం చేయాలంట? నీవు నన్ను వెంబడించు. ఎట్లా వెంబడించుకున్నాడు? డోంట్ ఆస్క్ క్వశ్చన్స్.
ప్రశ్నించకుండా నీవు నన్ను వెంబడిస్తే నీ దగ్గర ఏది లేదో అది నీకు ఇస్తాను చూడు. అన్న దగ్గర ఏం లేదు, సంతానం లేదు. అన్న దగ్గర ఏముంది? డబుల్ పోర్షన్. గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యం ధ్యానిస్తే ఎల్కానా ఎంత ప్రేమించాడంటే రెండో భార్యకి ఒక వంతు ఇస్తే మొదటి భార్యకి 2 వంతులు ఇస్తున్నాడు. డబుల్ పోర్షన్ ఇస్తున్నాడు. ఎందుకు? ప్రేమించినాడు, ప్లస్ ఒక సాఫ్ట్ కార్నర్ అంటే అయ్యో మేము పిల్లలు లేదు కదా, ప్రేమిస్తాము, దగ్గర తీసుకుందాం అని చూస్తున్నాడు. రెండో భార్య ఆమెను సతాయించగా ఏమనలేకపోతున్నాడు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అన్న దగ్గర ఏమి లేదో దేవుడు తనకు అనుభవించాడు. ఇక్కడ ఎబ్బేసేమని ప్రార్థన చేస్తాడు, ఆయన దగ్గర ఆశీర్వాదం లేదు అని గ్రహించాడు. కాబట్టి బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్, దేవుని నన్ను ఆశీర్వదించు, నీవు నా సరిహద్దులని విశాలపరచు. కూడా మనం గమనిస్తే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏమి ఇప్పుడు ఫస్ట్ థింగ్ బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్. సెకండ్ థింగ్ ఏంటి? ఎన్లార్జ్ మై టెరిటరీస్. మూడోది ఏముంటుంది? ద హ్యాండ్ ఆఫ్ గాడ్ బీ అపాన్ మీ. ఆయన ఎందుకంటే దేవా నీ హస్తము నా పైన ఉంటే నేను ముందుకి కొనసాగగలుగుతాను. ఎందుకంటే తన ప్రీవియస్ హిస్టరీ చూసిండొచ్చు. తనకన్నా ముందు ఎవరెవరు ఉన్నారండి? చాలామంది ఉన్నారు. రాజులు కానీ లేకపోతే న్యాయాధిపతులు కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ గమనిస్తూ ఎక్కడ దాకా వచ్చినాడు? హీ అండర్స్టూడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ వాస్ అపాన్ హిమ్. నెహెమియా గురించి చదివించవచ్చు, ఎజ్రా గురించి చదివించవచ్చు. Yes, he knew that the hand of God was upon Ezra. The hand of God was upon Nehemiah. వాళ్ళ హస్తం అబ్రాహాం పైన ఉన్నది. అందరిపైన దేవుని హస్తం ఉంది కాబట్టి వాళ్ళ దేశం తొట్టిల్లకుండా ఇంత దూరం రాదు. సో ఐ వాంట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు బీ అపాన్ మీ. ఈ నో అంటే ఇంపార్టెన్స్ ఏంటిది? దేవుని హస్తం నా పైన ఉంటే నాకు ఏ కీడు సంభవించదు. దేవుని హస్తం నా పైన ఉంటే ఒక నీడగా ఉంటుంది. తన రెక్కచారం భద్రపరచబడతాము. ఉదయకాల సమయం ధ్యానించినాము. తన రెక్కచారం దేవుడు ఎప్పుడు భద్రపరచంట? వెన్ యు ఆర్ కవర్డ్ అండర్ హిస్ వింగ్స్. కోడి తన పిల్లల్ని కాపాడినట్లు దేవుడు మనల్ని కాపాడుతా ఉంటున్నాడు. తన రెక్కల కింద మనం ఆశ్రయం తీసుకున్నట్లయితే అపవాది వస్తాడు. గాలి తుఫానులు వస్తే అనేక వస్తాయి, కానీ నిన్ను తాకవు. గాలి తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? తన చెయ్యి చాపి గర్దిస్తాడు. తన చేయి కింద రెక్కల కింద ఎవరున్నారు? నీవు ఉన్నావు కాబట్టి ఆ గాలి తుఫాను గర్దిస్తాడు. నీవు నన్ను గాలి తుఫానుల్లో కొట్టుకోపోమని. ఈ లోకం నిన్ను నన్ను నాశనం ఎంత ప్రయత్నం చేసినా మనం నశించిపోము. ఎప్పుడు నశించిపోతాము? దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నశించిపోతాం. నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. తిండి లేక కాదు, తిప్ప లేక కాదు, ఆహారం లేక కాదు, బస్సు లేక కాదు, గృహం లేక కాదు, జ్ఞానం లేక. సో ఇబ్బేజమంటున్నాడు, తనకిచ్చిన జ్ఞానంతో ఏమన్నట్లు ఒక ప్రార్థన చేస్తే చాలు. వన్ ప్రేయర్ విల్ ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్. ఒకే ఒక గంటలు చేయలేదండి, ఒకే ఒక ప్రార్థన 5 లైన్ల ప్రార్థన చేసుకోవచ్చు. బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్, ఎన్లార్జ్ మై టెరిటరీస్, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ బీ అపాన్ మీ. ఏమన్నాడు? 4వ అంశం గమనిస్తే 4వ మాట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఏమన్నాడు? కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. దేవుని హస్తం మన పైన ఉంటే కీడు రాకుండా కాపాడేవాడు దేవుడు మాత్రమే. కీడు వస్తుందండి, కీడు రాకుండా కాదు, కీడు వస్తుంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు తాకకుండా కాపాడే హస్తము నీ పైన ఉంది. మనం గ్రహించుకొని గమనించుకొని ఏం చేయాలి? దేవా మనం గమనించాలి. ఏమని గమనించాలి? దేవుని హస్తం నాకు ఉందా లేదా మనకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నీ అనుదిన జీవితం గమనించుకుంటే దేవుని హస్తం నాకు ఉందా లేదా తెలుస్తుంది. నష్టం జరుగుతుందా, కీడు జరుగుతుందా, జరిగిందా, ఇమీడియట్లీ గో లార్డ్, ఐ వాంట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు బీ అపాన్ మీ. ఎవ్రీడే మార్నింగ్ చేస్తే వెంటనే ఈ ప్రేయర్ చేయండి. ఎబేసు ప్రార్థన ప్రతిరోజు చేయండి. లార్డ్ దేవాన్ని నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విస్తరించు, దేవాని హస్తం నాకు నుండి కాక, ఏ కీడు రాకుండా కాపాడు, నేను ఎవరికి నొప్పిగా కలిగించొద్దు, నేను ఎవరిని నష్టపెట్టద్దు, నేను ఎవరి ద్వారా నష్టపోవద్దు.
ఏమైనా నేను ఎవరిని నష్టపెట్టవద్దు, నేను ఎవరి ద్వారా నష్టపోవద్దు, నేను ఎవరిని దుఃఖపరచదు, నేను ఎవరి ద్వారా దుఃఖపరచబడద్దు, నేను ఇతరులకు బ్లెస్సింగ్ ఉండాలి, నేను ఆశ్రయించబడాలి. అందుకే వాక్యం తాగుతూ అబ్రహాం ఏమన్నాడు, ఐ బ్లెస్ దోస్ హు బ్లెస్ యూ అండ్ ఐ కర్స్ దోస్ హు కర్స్ యూ. నీవు నేను ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. సో మనం ఏం చేయాలి? చాలాసార్లు నోరు మూసుకోవడమే మంచిది. జనాలు నిన్ను బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అవుతారు, జనాలు నిన్ను దూషిస్తే వాళ్ళు దూషింపబడతారు. నీ పక్షాన్ని ఎవరు ఉన్నారు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పక్షం ఉన్నాడు కాబట్టి, నీ తండ్రి నీ పక్షం ఉన్నాడు కాబట్టి నాకు ఎవరు విరోధి? జనాలు ఎన్నైనా మాట్లాడుతున్నాడు, నార్త్ సైడ్ చూస్తాం కదా, ఇంట్లో చేసుకున్నా చర్చ చేసుకుని ఎక్కడ చేసుకున్నా కానీ మత మార్గాన్ని గొడవ పెడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక రీల్ చూస్తూనే ఏదో ఒక వీడియో చూస్తూనే ఉంటాం. చర్చని ధ్వంసం చేయడం, కొట్టడం, తిట్టడం అన్నీ కూడా. క్రైస్తవులు ఏం చేసినట్టు అందరూ కూడా నిలబడి ఏది ఏమైనా మా విశ్వాసం మేము పడిపో, మేము చేసేది తప్పు కాదు, కరెక్టే చేస్తాం, నమ్ముతాం, నమ్మండి, లేకపోతే లేదు. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కరెక్ట్ చేస్తే దేవుడు తప్పకుండా శ్రమలైనాను మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు. ఎవరి సముద్రాన్ని దాటించినట్లయితే మనం ఎవరి సముద్రం దాటుతాము. మనల్ని ఎవరైతే కొడుతున్నారో, తిడుతున్నారో, మన విషయంలో ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వారు సముద్రం మునిగిపోతారు. ఆ రోజు జరుగుతుంది, ఈ రోజు కూడా జరుగుతుంది. కోర్టులు కేసులు ఎన్నైనా వేయాలి. మన విషయంలో ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో దేవుడు వాళ్ళనే నాశనం చేస్తాడు, వాళ్ళకి అవకాశం ఇస్తాడు. నమ్ముతారా? నమ్మండి, నశించిపోతారా? నశించిపోతారు. ఆరుగురు ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు దేవుని నమ్మిన వారు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలతో బయటకు వచ్చిన వారు ఉన్నారు. నమ్మని వారు ఐగుప్తులు ఉండిపోయారు. ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజల్ని నమ్మిన వారు ఏం చేశారు? వాళ్ళకి ఈ అన్ని చూస్తారు. ఏమైనా 10 తెగులు చూసిన తర్వాత వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు తెలుసుకొని అనేక మంది వీళ్ళతో పాటు ఐగుప్తులు వదిలేసి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి పరిస్థితి దేవుడు తప్పకుండా ఈ రోజు కూడా జరిగించే సామర్థ్యత ఉన్నది, జరిగిస్తారని. మనం ఏం చేయాలి? నీవు నేను మనము బలపరచబడి నిలబడాలి. బహుశా ఈరోజు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోవచ్చు, కానీ అలాంటి ఛాలెంజెస్ వస్తే మనం నిలబడుతున్నాం, పడిపోతున్నాం. ఒకే ప్రార్థన, దేవా నన్ను నిలబెట్టు. ఏమైనా కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ప్రత్యేక సంఘం విషయంలో, పరిచయ విషయంలో కష్టం నష్టం ఏదో దేవా నీవు నన్ను నిలబెట్టు, మమ్మల్ని నిలబెట్టు, సంఘాన్ని నిలబెట్టు. కనీసం ఒక్కరికైనా ఈ సంఘం ఆశ్రయించబడేది, నా కుటుంబం ఆశ్రయించబడేది, నేను ఒక్కరికైనా నేను ఒక బ్లెస్సింగ్గా ఉండాలి. అందుకే ఎపిసోడ్ ప్రార్థన చేస్తాడు, నన్ను ఆశ్రయించు, నా సరిహద్దు విస్తరించు, నీ హస్తం నాకు నిండుగాక. నేను ఏంటిదంట? ఏ తెగులు నాకు రావద్దు. ఈవిల్ షుడ్ నాట్ కమ్ టు మీ. ఐదో మాట గమనిస్తే, దేవుడు అతడు ఇంగ్లీష్లో అయితే ఇంకో మాట ఉంటుంది, keep me out that it may not grieve me, I should not cause pain అని ఉంటుంది. తెలుగులో అయితే నొప్పి కలిగించే మాట అంటే ఏం లేదు, కానీ దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. When God granted his request. ఫస్ట్ ఏంటిది? బ్లెస్ మీ లార్డ్ ఇండీడ్, దేవా నీవు నన్ను ఆశీర్వదించు. రెండోది ఏంటిది? సరిహద్దులు విశాలపరచు. మూడోది నీ హస్తము నాపై ఉండుగాక. నాలుగోది ఏంటిది? ఏ కీడు నాకు సంభవించొద్దు. ఐదోది ఏంటిది? నేను ఎవరికి నొప్పి కలిగించొద్దు. ఐ షుడ్ నాట్ కాజ్ పెయిన్. సో ఇంగ్లీష్ అన్నమాట. And Jabez called on the God of Israel, saying, Oh, that thou wouldst bless me indeed, enlarge my coast, and that thine hand might be with me, and that thou wouldest keep me from evil, that it may not grieve me. And God granted that which he requested. నన్ను నొప్పి కలిగించకుండా, నాకు నొప్పి కలగకుండా ఇంతకాలం నా ఫ్యామిలీ నన్ను పెయిన్ అని పిలుస్తారు, ఆ నొప్పి నాలో నుంచి తీసేనైనా. ఇప్పుడు ఎబేసన్ పేరు పెట్టుకుంటారు కదా, చాలా మంది పెట్టుకుంటారు. ఎందుకు?
ఒకరు ఈ ప్రార్థన చేయకపోతే బిబ్లికల్ నేమ్ జేబెస్ అని ఎవరు పెట్టుకోకపోయేవారు. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు? బికాస్ జేబెస్ ఈజ్ మోర్ హానరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. ఎబ్బేజు ఆశీర్వదించబడ్డాడు. ఎబ్బేజు సరిహద్దులు విషయాలు పరచబడ్డాయి. ఎబ్బేజు ఇక మీదనే ఎవరికి నొప్పిగా లేడు. ఎబ్బేజు పైన దేవుని హస్తం ఉన్నది. మన గురించి గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. ఏం చేశాక డిమాండ్ చేయలేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాడు. డిమాండ్ అంటే ఏంటి? ఇయ్యాడు. ఏం చేశాడు? బ్రతిమలాడుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు, చిన్నడమ్మ డిమాండ్ చేస్తున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే. ఆస్తి తీసుకున్నాడు, పాడు చేసుకొని వచ్చినాడు. రెండవడు డిమాండ్ చేయలేదు. కానీ ఏమైంది? తమ్ముడు వచ్చిన తర్వాత నా ఆస్తి మళ్ళీ ఎక్కడ పోతుందేమో అని ఇప్పుడేమన్నాడు అని క్వశ్చన్ చేసాడు వాళ్ళ నాన్నని. నేను ఇంతకాలం నమ్మకంగా నీతో ఉన్నాను, ఏ ఒక్కరోజైనా ఒక 1000 రూపాయలు ఇచ్చిన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి, కోడి కూర తెచ్చినావా, మాంసం తెచ్చినావా, పొట్టేలు కోసినావా అన్నీ అడుగుతున్నాడు. తను తాను గుర్తు చేసి, అరే నువ్వు ఇంట్లో మంచోనిరా, నీ నీ వ్యక్తిగత మంచోనివే కాబట్టి నువ్వు తమ్ముళ్ళగా చేయలేదు. కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏంటి? ద్వేషం పెంచుకోకు, క్షమించు, తమ్ముని రానిది, వాడు తప్పిపోయినాడు, తిరిగి రావటమే మనకు కావాలి. నేను ఇంతకాలం వాటి గురించి ఎదురు చూసినా, ఒకరోజు కాకపోతే ఒకరోజు నా కొడుకు వెళ్ళిపోయినాడు, వస్తాడని ఎదురు చూసిన కాబట్టి ఆ ఎదురు చూస్తుండగా తిరిగి వచ్చాడు కాబట్టి ఆ సంతోషంగా నేను సెలబ్రేట్ చేస్తున్నాను. నీ ఆస్తి మళ్ళీ మనకి ఏమి ఇవ్వట్లేదు, ఎక్స్ట్రా సంపాదించి మనకి కావాల్సిందని మళ్ళీ ఇస్తుంది, కానీ నీది నీకు తప్పకుండా చెందుతుంది. ఐ విల్ నాట్ డిస్టర్బ్ యూ. నేను నీకు ఏదైతే ఇస్తానో అది ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు వరి కాకు. నీ షేర్ నీకే ఉంటుంది. వాని షేర్ వాడు నాశనం చేస్తున్నాడు, మళ్ళీ వచ్చినాడు, ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను. పోగొట్టుకున్నాను, తిరిగి పొందుకున్నాను కాబట్టి నువ్వు ఏం చేయి, నువ్వు అంతా కంపేర్ చేసుకో. నీకు ఇస్తానది నీది నీకు ఖచ్చితంగా ఇస్తాను. దొంగలించాను ఎందుకు? నేను తండ్రి కాబట్టి. ఇద్దరిని కూడా నేను ఈక్వల్గా ప్రేమిస్తున్నాను. వినోద సృష్టికర్త మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేయట్లేదండి. శాశ్వతంగా ప్రేమతో ప్రేమించబడే ఆ రోజు ఎబ్బేజ్ని దేవుడు ఆశీర్వదిస్తే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం తెలుసు, మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సంఘానికి వచ్చినాం, తన సన్నిధి మన మధ్య ఉంటున్నది. మనం వాక్యం వింటున్నాం, వాక్యం ప్రకటిస్తుండగా వాక్యం in 2 or 3 witnesses the word will be established. దేవుని వాక్యం స్థిరపరచబడాలంటే ఏం చేయాలంట? 2-3 వినికిడిలో ఆ వాక్యం స్థిరపరచబడుతుంది. సో నేను చెప్పింది నేను నమ్ముతున్నాను. ఎవరి కొరకు? నా సంఘం ఆశ్రయించబడాలి. సంఘస్థులుగా మీరు విన్నట్లయితే, మీరు నమ్ముతున్నట్లయితే, నాతో పాటు ఎదిరించినట్లయితే మనం సంఘంగా ఆశ్రయించబడాలి. అనేక ఛాలెంజెస్ ప్రతి ఒక్కరు కూడా అనేక ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నామండి. అనేక సవాళ్ళు ఎదుర్కొంటాము. ఈ అన్ని సవాళ్ళలో ఎవరు ఒకరికైనా ఒకరు మించిన వాళ్ళం కాదు, గొప్ప వాళ్ళం కాదు, పర్ఫెక్ట్ కాదు కదా. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు 100% ఉన్నాయండి. నువ్వు పెద్ద భాషలు తీసుకోవచ్చు, చిన్న భాషలు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి వీక్నెస్ వాళ్ళకి ఉన్నాయి, ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకి ఉన్నాయి. ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. వ్యక్తిగతంగా దేవా ఆయన ఎవరిని జడ్జ్ చేయట్లేదు. ఆయన తను తాను గ్రహించుకొని తెలుసుకొని నేను నాలో లోపం ఏంటిది, అన్న వాళ్ళకి నాకు ఏంటి ఛాలెంజెస్ ఏంటిది, నా ఫ్యామిలీలో నేను నా స్థాయి ఏంటిది, అందరి స్థాయి ఏంటిది, ఎక్కడో మిస్ అవుతున్నాను. ఒక్క ప్రార్థన చేయడం నేర్చుకున్నాను కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు తనని హెచ్చించారు. గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. గాడ్ విల్ గ్రాంట్ యువర్ రిక్వెస్ట్ ఆల్సో. నీ ప్రతి అక్కర ప్రతి అవసరత దేవుడు తప్పకుండా తీరుస్తాడు. విసుక్కోకు, చిరాకు పడకు, వదులుకోకు. మనుషులు నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు నీకు చేసినా చేయకున్నా దేవుడు చేస్తాడని విశ్వాసం నమ్మకం ఉండేది. గాడ్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. హీస్ వాచింగ్ అవర్. దేవా ఇంకెంతకాలము, ఈ ఎంతకాలం దుఃఖం, బాధ, వేదన, ఇంకెంతకాలము, ఇంకా క్వశ్చన్ మార్క్ ఉన్నాడు. గాడ్ విల్ రిమూవ్ దట్ క్వశ్చన్. డోంట్ వరీ, జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ గాడ్ విల్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. God will enlarge.
ఫస్ట్ మీ హృదయం విశాలపరచబడితే హృదయం అంతరంగం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయండి. ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో దుఃఖం, బాధ, వేదన తొలగించి ఒక ప్రార్థన స్టార్ట్ అయింది. ఇక మీదట దుఃఖం లేదు, బాధ లేదు, వేదన లేదు, ఆయనకు నొప్పి కలగలేదండి. ఒక మాట చూసామా? 2వ అధ్యాయము 56 వచ్చిన 55 వచ్చింది. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55 వచ్చింది. యెహోవా పాపమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షమ్మాతీయులను, షుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రైన నామాత్ వలన పుట్టిన కెరీబీయుల సంబంధులు. ఏమంటుందండి? అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద స్క్రైబ్స్ విచ్ డ్వెల్ట్ అట్ జేబెస్. అంటే ఏంటిది? డ్వెల్ట్ అంటే ఇంతవరకు ఏమని చూసాము? జేబెస్ అనేది ఒక వ్యక్తి పేరు. ఇక్కడ వచ్చేసరికి ఏంటిది? ఒక ప్రాంతం పేరు. అలాగే ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖీల వంశములైన తిరాతీయులను, షియుతులను, షుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రైన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. అంటే ఇద్దరు ఏమన్నాను? వేరే ప్రాంతము, వేరే దేశస్తులు. వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ నివాసం చేస్తారు? ఎబ్బేజు అనే పట్టణంలో నివాసం చేస్తున్నారు. They came and dwelt at Jabez. వాక్యం రాష్ట్రంలో ఫస్ట్ వచ్చిన తర్వాత అది వచ్చింది. 2వ వచనంలో ఆ పట్టణం కూడా రాయబడ్డది. 4వ వచనంలో ఆ ప్రార్థన గురించి రాయబడ్డది. యాక్చువల్ 4వ వచనం గమనిస్తే వంశాల గురించి రాస్తాడు. సడన్ గా నౌ జేబెస్ వాజ్ మోర్ హానరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, అండ్ సడన్ గా తన గురించి ఇది సార్ ఎవరి అంతకు అనేక పేర్లు ఉన్నాయి. ఎవరు కూడా ప్రార్థన చేసినట్టు ఎవరి దగ్గర మొదలుపెట్టి ఏం లేదండి. తన దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన చేస్తారు. తల్లి గురించి రాయబడ్డది, ఫ్యామిలీ గురించి రాయబడ్డది, తన గురించి రాయబడ్డప్పుడు ఎవరు గుర్తు చేసుకుంటాము? ఎబ్బేజును గుర్తు చేస్తాం. తల్లి కన్నది పోయింది, అన్నలు ఉన్నది పోయినారు. మేము ఒక ప్రార్థన తరతరాలుగా గుర్తుపెట్టుకునే స్థాయికి తీసుకొచ్చి మనం చేసే ప్రార్థన మన తరాలు గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజు నేను పరిచయం మా తల్లి చేసిన ప్రార్థన నేను చెప్తా ఉన్నాను. తల్లి ప్రార్థన ఏం చేసిందంట? పరిచయం నడిపించి. మా నాన్నమ్మ రక్షింపబడకపోతే మా నాన్న రక్షింపబడేవాడు. హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. నేను రక్షణ కారణంగా నాన్నమ్మ రక్షింపబడలేదు కాబట్టి ఈరోజు నేను క్రైస్తవులుగా జన్మించగలిగిన ఫస్ట్ జనరేషన్. లేదంటే గుడుగు కూడా తిరిగేవాడిని, తెలియదు. బట్ స్టిల్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అస్. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఎక్కడో ఆరంభించినాడు. వాళ్ళకి మనం కృతజ్ఞతలు ఏం చేస్తామో వాళ్ళ భాష కూడా చెప్తుంటారు. మిషనరీలు ఎవరో ఎక్కడో దగ్గర వాక్యం విన్నారు, వాళ్ళు అంగీకరించినారు. దాని తర్వాత కుటుంబం రక్షింపడ్డది, తర్వాత దాని తరతరాలు రక్షింపబడ్డారు. సమయం జరిగి ఒక ప్రార్థనను మార్చగలుగుతుంది. అనుకోండి, నేను అన్నాన్ని చాలాసార్లు చేసిన, పాస్టర్ చాలాసార్లు చేసాను, ప్రతిరోజు చేస్తారు. చెయ్యి ఎప్పుడైనా చేయాలా? టిల్ యూ రిసీవ్ అన్ ఆన్సర్ యూ హ్యావ్ టు ప్రే. ఆన్సర్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదండి. హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్? ఎవరు ఆన్సర్ చేయాలి? గాడ్ ఇస్ గోయింగ్ టు ఆన్సర్. సో ఆయన ఎప్పుడు ఆన్సర్ చేస్తే నాకేం తెలుస్తుంది? నేను చెప్పలేడు నిలబడి ప్రవచనం చేయలేదు. రేపు మార్నింగ్ 10 o'clockకి ఈ ప్రేయర్ ఆన్సర్ అవ్వకూడదు చెప్పలేను. క్వశ్చన్ చెప్పిన మాట దేవుడు విని నన్ను గౌరవించి ఆన్సర్ చేస్తే ఓకే, బట్ స్టిల్ those who wait on the Lord, God will renew your strength. యెహోవాపైన ఆధారపడిన వారు వేచి చూడటం కావాలి దేవునికి. ఐ వాంట్ పీపుల్ టు వెయిట్ ఆన్ మీ. అంటే శిష్యులు తీసుకెళ్ళాడు, వాళ్ళ సపోర్ట్గా ఉంటారని. శిష్యులను తీసుకెళ్ళిన ఏమడుగుతున్నాడు? కాంట్ యూ వెయిట్, కాంట్ యూ ప్రే ఫర్ సమ్ టైమ్. నేనేమో వేదనతో ఉన్నాను, కొన్ని క్షణాలు కొన్ని రోజులైతే నేను సిలువ వేయబడతాను, ఆ బాధలు ఉన్నాను, ఆ వేదనలు ఉన్నాను. నేను మిమ్మల్ని సపోర్ట్గా తీసుకొచ్చినాను ప్రార్థన చేయమని. మీరేమో ప్రార్థన చేయమంటే మీరు ఇక్కడ చెట్టు మీద పడుకుంటారు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయగలరా? కొంచెం సేపు ప్రార్థన చేయగలరా? గంటలు అడగట్లేదా? ఒక గడియ
కాంట్ యు ప్రే ఫర్ అన్ అవర్? కొద్ది నిమిషాలు చేయలేరా? కొంచెం సేపు చేయలేరా? దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. సో వెన్ వి ప్రే, వెన్ వి ఆస్క్ ద లార్డ్, మనము ప్రార్థన ఎదిగితే, మనము ప్రార్థనలో మనం విశ్వసిస్తే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ ప్రేయర్, పక్కన ప్రార్థన అవసరం లేదండి. నీకు గాడ్ అవర్ ప్రేయర్ చేసి చెప్పినా చెప్పకపోయినా, ప్రవచనం చెప్పినా చెప్పకపోయినా, నేను చేసే ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు విశ్వసించాలి. నేను నీతిమంతురాలి కాదు, నీతిమంతుని కాదు, నేను చిన్నవాడిని, నేను పాపిని, నేను బీదవాడిని, నా ప్రార్థన ఉన్నారు. గొప్ప పాస్టర్ ప్రార్థన చేస్తా, ఆయన అభిషేకం నాకు వస్తుంది, రెండింత నాశనం వస్తుంది. ఆయన బిఎండబ్ల్యూ ఉంటే నాకు బిఎండబ్ల్యూ ఉంటుంది. ఇవన్నీ కాదండి. యు ప్రే యువర్ ప్రేయర్. ఇతర వారు చేసేది నీకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. శిష్యుడు ప్రార్థన చేస్తే ఆయన యేసుక్రీస్తుకి రక్షణ కలుగుతా, నేను తప్పించబడతా. ఆయన శిష్యుడు కాబట్టి తీసుకెళ్ళాడు, ట్రైన్ చేస్తాడు, ఆయన ఎమ్మడి తీసుకెళ్ళాడు. వాళ్ళు ప్రార్థన చేసే చేయకుండా యేసుక్రీస్తు శిలువ నుంచి ఖచ్చితంగా వెళ్ళేవాడు, వెళ్తాడు కూడా. కానీ ఏం చేస్తాం? ఒంటరిగా అయినప్పుడు కూడా ప్రార్థన వదిలేదండి. సరే మీరు ప్రే చేయాలి, నేను కూడా చాలాసార్లు ప్రే చేయలేదు. సరే నలుగురు కూర్చొని చట్టపట్ల ఆడడం అనుకోలేదండి. ముమ్మారు వచ్చినాడు, వాళ్ళని గర్దించినాడు. ఏం చేస్తారు? సమయం వచ్చినప్పుడు ఇక పడుకున్నారు, అవసరం లేదు మీ ప్రార్థన. ఎన్నిసార్లు బతికినాడాలి? ఎన్నిసార్లు గురించి చెప్పాలి? సో వెన్ వి ప్రే, ఇఫ్ జేబేస్ కెన్ ప్రే, వీ కెన్ ప్రే. ఎబేసు ప్రార్థన చేసి తన ప్రార్థనకి జవాబు పొందుకున్నట్లయితే, ఇట్ ఈస్ రిటర్న్, గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. మన జీవితంలో కూడా ఈరోజు నేను చెప్పగలుగుతాను, మా తల్లి చేసిన ప్రార్థన, గాడ్ గ్రాంటెడ్ హర్ రిక్వెస్ట్. ఎన్నో చేసినవచ్చు, కనీసం ఒకటన్నా ఈరోజు సజీవ సాక్షులు ఉన్నారు. వెన్ వి ప్రే, అమంగ్ ఆల్ ద ప్రేయర్స్, ఈరోజు మనం సంఘంలో కూర్చోట్లేదా? ప్రార్థన పూర్వకంగానే మనం కలిగింది కాబట్టి, వెన్ వి ప్రే, వెన్ వి డిడ్ హ్యావ్ ఎనీథింగ్, లేనప్పుడు ప్రార్థన చేసే దేవుడు కలిగించినాడు. వీటి ఇంటానికి సాల్వ్, ఇంటర్ ఆల్ దిస్ వాట్ ఎవర్ మనం చూస్తామో ఇవన్నీ మన దగ్గర లేకుంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రార్థన చేస్తే దేవుడు సహాయం పంపిస్తున్నాడు. ఎబేసు ప్రార్థన చేస్తేనే ఏమైనా వేరే దేశస్తులు కూడా వచ్చి ఎబ్బేస్ అనే ప్రాంతంలో, ఎబ్బేస్ అనే పట్టణంలో వారు వచ్చి నివాసం చేస్తున్నారు. మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఎదగాలంటే ఏంటంటే దేవుని హృదయాన్ని విశాలపరచు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొత్తము హృదయం నుంచే స్టార్ట్ అయింది. దావీదు రాస్తున్నాడు, నా హృదయాల విశాలపరచు కాబట్టి నేను ఈ వాక్యం వైపు పరిగెత్తుతాను. ఈ వాక్యం వైపు పరిగెత్తినాను కాబట్టి నా కాళ్ళకి గాయం కాలేదు. ఎబేసు భాష ఆ ప్రీవియస్ హిస్టరీ అంతా తెలుసుకున్నాడు కాబట్టి ఒక ప్రార్థన ద్వారా తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. ఏమైనా దేవుడు ఇంతకాల సేవలో నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మనం నమ్ముతాం విషయం, దేవా ఎబేసు జీవితాన్ని, తన స్థితిగతిని మార్చలేదే. ఈ నెల విశాలపరచబడే నెలగా డిక్లేర్ చేస్తాను. ఎన్లార్జ్మెంట్ ఫస్ట్ థింగ్, నా హృదయం నుంచి స్టార్ట్ చేయండి. నా హృదయం దుఃఖము, బాధ, వేద ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఎదుటి వారి కోపం ఉంది, కొట్టాలనిపిస్తుంది. దివా ద్వేషం తొలగించండి, ఈగో తొలగించండి, పాపం తొలగించండి, ప్రేమ, సంతోషం, సమాధానం. నీ ఆత్మఫలం నా హృదయంలో నాటండి నైనా. ఆ ఆత్మఫలం ఏం చేస్తాక ఎబ్బేసు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన నీకు ఇవ్వగలుగుతాం. తను చేసిన ప్రార్థన నీకు గొప్ప ప్రార్థన చేయగలుగుతావు. వాంఛ ఉంటే వాంఛ తీర్చడానికి నీ ద్వారాలు తడుతున్నాడు. బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్ అండ్ నాక్, ఇఫ్ యూ ఓపెన్ ఐ విల్ కమ్ అండ్ సప్ విత్ యూ. ఏ రోజైతే జక్కయ్య ద్వారం తట్టినాడో ఆలస్యం చేయలేదండి. యాక్చువల్లీ డిజైన్ ఏంటిది? యేసుక్రీస్తు ఒకసారి చూస్తే చాలు అనుకున్నాడు. తన దగ్గర ఉన్న ఆస్తిని అంతా సూర్య పంచిపెట్టడానికి అసలు 100% చెట్టు ఎక్కినప్పుడు అలాంటి ఆలోచన ఉందా? లేదు. ఏ ఉద్దేశంతో చెట్టు ఎక్కినాడు? ఏ ఆలోచన చెట్టు ఎక్కినాడు? నేను పొట్టివాడిని, తనని చూడలేకపోతున్నాను, జస్ట్ ఆయన చూడడానికి మాత్రమే. ఆయన ఎట్లా ఉంటాడు, ఏం బట్టలు వేసుకుంటాడు, ఆయన హెయిర్ స్టైల్ ఏంటిది, ఆయన గడ్డం ఏంటిది, ఆయన వ్యక్తిగతంగా ఎట్లా కనిపిస్తాడు, ఐ జస్ట్ వాంట్ టు సీ. ఆ వాంఛ యేసుక్రీస్తు వెళ్ళేవాడికి తెలుసు కాబట్టి అక్కడ ఆగి పైకి చూసి పిలిచి తన హృదయాన్ని తట్టినాడండి. సెకండ్ తట్టినప్పుడు ఈరోజు నేను ఇంటికి వచ్చి సహవాసం చేస్తాను. టుడే ఐ విల్ కమ్ విత్ యూ అండ్ సప్ విత్ యూ. ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది.
రక్షింపబడిన వెంటనే ఇప్పుడు కూర్చొని ఆ జక్క ఇప్పుడు మంచం అయిపోయినారు కదా, ఓల్డ్ హ్యాస్ గాన్ న్యూ హ్యాస్ గాన్. ఇప్పుడు కూర్చొని మనం లెక్కలేస్తాం, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాము లెక్కలే కదా, ఎంత కరెక్ట్గా సంపాదించాం, ఎంత ఇల్లీగల్గా సంపాదించాం లెక్కలేస్తాం, అందరికి ఇచ్చే ప్రకటించాలంటారండి. స్వయాన తట్టినప్పుడే, రక్షింపబడినప్పుడే తన హృదయం మార్చబడ్డది. హీ హిమ్సెల్ఫ్ వాలంటీర్గా వచ్చి చెప్తున్నాడు, నేను ఎవరి దగ్గరైనా దొంగతనంగా తీసుకున్నా ఒక్క వంతు కాదు 4 వింతలు ఇస్తా. ఎక్కడి నుంచి వచ్చి 4 వింతలు అంటే ఉన్నదంతా విడిచిపెడతా. ఎందుకు? నీవు నన్ను తట్టిన, ఎందుకు ఎప్పుడు తట్టినంట? తన తన చుట్టుపక్కల వందలాది మంది ఉన్నా కానీ, వందలాది మంది ఎవరు చూస్తున్నారండి? ట్యాక్స్ కలెక్టర్ ఎట్లా చూస్తారు? చెడ్డోళ్ళనే చూస్తారు, మంచి మంచి చెక్క కాదు. వీడంటారా పాపింటికి వెళ్తాడు అంటున్నాడు అక్కడ. జక్కయ్య తీసేసిన బికాస్ దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? ట్యాక్స్ ఎక్కువ కొట్టేస్తాడు కాబట్టి ఆయన అందరు పాపిగా చూస్తున్నారు. దేవుడు ఒక్కడే. అందుకే వాక్యం అనుసరిస్తారు, హీ కేమ్ టు సేవ్ అండ్ సేవ్ ద సిన్నర్. అంటే వందలాది మంది నీతిమంతులు అనుకుంటారు, వాళ్ళకు రాలేదు. ఎవరైతే నీతిమంతులు కాదో పాపిలని ఎక్కి పొడిచినాడో, when you seek God, he will save you. జక్క ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆయన జీవితం మార్చబడుతుందని. ఒక వాంఛ కదా, ఆ వాంఛ ఏదైనా కానీ ఆ వాంఛ రక్షణ కొరకు కాకపోవచ్చు, కానీ జస్ట్ చూడడానికి అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దాన్ని రక్షణ జీవితానికి మార్చినాడు. అంతకుముందు జక్క పేరు కూడా పెట్టుకుంటాడా? అమ్మ జక్కలు పెడితే నన్ను కూడా మోసగాలని పిలుస్తారు, పెట్టుకోకపోవచ్చు. కానీ ఈరోజు జక్కేసాన్ని ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే కొట్టివ్వడం కాదు. దేవుడు యేసుక్రీస్తు తన గృహానికి వెళ్ళినాడు, తనతో ఏం చేశాడంటే సహవాసం కలిగినాడు, తనను క్షమించాడు, తన దగ్గర వచ్చి ఆగిన తనను పిలిచినాడు. అలాంటి జీవితం మనం కూడా అనుభవిస్తాం. మనకేం కాదు? ఓర్పు, ఓపిక, సహనం కావాలి. దేవుని వాక్యం మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచి, మనం ముందుకు నడిపించలాగా మనం ప్రతిరోజు మనం సహాయం కోరమని. ఛాలెంజెస్ మీద వెళ్తున్నాము, కష్టం మీద వెళ్తున్నాము, దుఃఖం, బాధ మీద అన్ని వెంబడిస్తున్నాయి. అపవాది నిన్ను నన్ను ఊరికే ఉండనియడండి. కాలు అదే ఏంటి ఈ రోజు నుంచి నేను డిస్టర్బ్ చేయాలి, కాలు వేసుకొని ఇక పెద్ద టీం పెట్టుకుని కూర్చొని చెప్పడండి. ఆన్ ఎ డైలీ బేసిస్ 24/7 24 గంటలు, వారంలో 360 రోజులు నిన్ను పీడించగలింటాడు, సంపాదించాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీవు నా రెక్కల చాట భద్రపరచబడితే చుట్టుపక్కల ఎన్నైనా రాని నేను నిన్ను కాపాడుతా. యోగు జీవితంలో అదే జరిగింది. అపవాది ఎన్నోసార్లు వచ్చాడు, వచ్చిన ప్రతిసారి కూడా కంచె ఉంది, వెళ్ళిపోతాడు. ఏ ఒక్కరోజు కూడా కంచె ఎత్తివేయబడలేదండి. కంచె ఎత్తివేయబడదు కాబట్టి నిరుత్సాహంతో అపవాది వెళ్ళిపోయినాడు. సంసోను జీవితంలో ఎప్పుడైతే కంచె ఎత్తివేయబడ్డదో అపవాది వచ్చినాడు, గుడ్లు వీకేసినాడు కదా. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్. స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అపాన్ హిస్ లైఫ్. తన సంసోను పైన ప్రొటెక్షన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఏమి చేయలేకపోయినాడు. కళ్ళ గుడ్లు వీకేసి ఏం చేశాడు? తిరగలి రాయి మీద కూర్చొని తిరగలి నడిపిస్తున్నాడు. గ్రైండర్ కదా, ఇంటి రూపాయ పని చేపిస్తున్నాడు. కానీ మళ్ళీ తన మీద ఎప్పుడైతే కంచె వచ్చిందో శక్తి పొందుకున్నాడు, నాశనం చేయగలిగాడు. మన ప్రార్థన, నా చుట్టూ కంచె దొంగలించబడకుండా నాకు సహాయం చేయాలి. Lord, we pray the hedge of protection will continue to be upon me and my family, upon the church and all the members of the church. డిస్టర్బెన్సెస్ వస్తే డిస్టర్బ్ కాకండి. తప్పకుండా ఎన్ని అలలు వచ్చినా కానీ ఓడలు దాదాపు 95% ఓడలు మునగవండి. ఎంత పెద్ద అలలు వచ్చినా కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అన్నీ జరగవు. ప్రతి ఓడ మునగదు. అలలు లేకపోతే ఓడ ముందుకు వెళ్ళదండి. ఓడ ముందుకు వెళ్ళాలి, ఏముండాలి? అలలు ఉండాలి, గాలి ఉండాలి, దానికి పుష్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి. దేవుడు మనం ముందుంటాడు, మన వెనుక ఉంటాడు. ముందుండి నడిపిస్తాడు, వెనుక నుండి నడుపుతున్నాడు. అందరికి 2 వీలర్స్ తెలుసు కదా, 4 వీలర్ కానీ వెహికల్స్ ఎట్లా వస్తాయి? ముందు వెళ్ళదండి, వెనుకని నెడితేనే ముందు టైర్ ముందుకు వెళ్తుంది.
ఫ్రంట్ టైర్ లేకుండా బ్యాక్ టైర్ పనిచేయదు. బ్యాక్ టైర్ లేనిది మనము బండి ముందుకు వెళ్ళదు. సో ఎవరు వెనకాల ఉండాలి? నా దేవుడు నా వెనుక ఉన్నాడు, నా దేవుడు నా ముందున్నాడు, నా దేవుడు నా పైన ఉన్నాడు, నా దేవుడు నా చుట్టూ ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏ మార్గం నుంచి నీకు అపవాది నేను వచ్చి తాకుతాడా, ఆ మార్గము అడ్డుకోవడానికి, ఆపడానికి నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. సో డోంట్ బి డిస్కరేజ్. As God heard the prayer of Jabez, God will hear your prayer too. God will hear my prayer too. And God granted our request. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వను గాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.